వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మా ఇంటి ఆవకాయ ఎలా పట్టుకున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మేమైతే ఆవకాయ పడుతున్నాం అన్నమాట. సో దానికి కావాల్సినట్టుగా మా ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి మా డాడీ మా తమ్ముడు కలిసి మంచిగా పళ్ళన్నీ కోస్తారు. మామిడికాయలు కోసాక సో నేను మా మమ్మీ వాటిని గ్రేడింగ్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మంచిగా 2 గంటలు నానబెట్టుకున్నాము. సో అలా నానబెట్టుకున్న కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా 2 బద్దలుగా చేసుకొని మళ్ళీ వాటిని శుభ్రంగా చేసుకుని తర్వాత వాటిని 4 బద్దల కింద చేసుకోవాలి. సో ఈ విధంగా 4 బద్దల కింద చేసిన మామిడికాయల్ని మనం కొంచెం సేపు ఆరనివ్వాలన్నమాట. గాలిలో ఆరనిచ్చుకొని సో ఈ విధంగా మనం కొలుచుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి. సో మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయలు కొలుసుకుంటున్నామో అదే గిన్నెతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా కొలుసుకోవాలన్నమాట. సో అవన్నీ ఎలా కొలుసుకున్నాం ఏంటనేది నేను ఫుల్ లెంత్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పానన్నమాట. సో ఈ విధంగా మనం గిన్నెతో మేము 11 గిన్నెలు వచ్చినాయి. సో దానికి సరిపడా కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి మొత్తం అలాగే వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా మొత్తం ఈ మిక్చర్ అంతా మంచిగా కలుపుకున్నాము. సో ఇలా కలుపుకున్న మిక్చర్ పక్కన పెట్టుకొని అలాగే ఒక గిన్నెలో ఒక ప్యాకెట్ వేరుశనగ నూనె తీసుకున్నాము. సో ఇది మనకి ఆవకాయ కాబట్టి మనం వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం నూనెలో మనం ముందుగా కట్ చేసి ఆరబెట్టుకున్న ముక్కల్ని మంచిగా నూనెలో ఒకసారి డిప్ చేసి ముంచి ఈ యొక్క కారంలో ముంచుకొని మనం మంచిగా ఒక బకెట్లోకి కానీ జాడీల్లోకి కానీ తీసుకోవాలి. సో అలా తీసుకొని ముందుగా బకెట్ని అంతా శుభ్రంగా తుడుచుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం కారంలో ముంచిన ముక్కలు అనేవి అందులో పెట్టుకొని పైన కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 3 days మనం పక్కన స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఆవకాయ అనేది మంచిగా పెట్టుకొని ఆఫ్టర్ 3 days తర్వాత మూత తీసుకొని మొత్తం అంతా కలుపుకొని అందులో ఏమైనా నూనె కానీ ఉప్పు కానీ ఏమైనా తక్కువైనాయో లేదో చూసుకొని మంచిగా అదంతా మనం మళ్ళీ కలుపుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో ఆవకాయ ఎలా పట్టారు? సో నాకు కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఫుల్ లెంత్ వీడియో కొలతలతో సహా కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో ఆవకాయ అంటే మనం చాలా స్పెషల్ అనమాట. అందరికీ చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. సో ఇందులో స్పెషల్ ఏంటంటే పచ్చడంతా పట్టేసాక లాస్ట్లో అదే గిన్నెలో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎంతమందికి ఈ విధంగా గిన్నెలో అన్నం కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.